కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతుంది. రేవంత్ సర్కారుకు తగినట్లుగానే లంచావతారాలు ఎక్కువైపోయాయి. లంచం ఇవ్వనిదే ఏ పని ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. తాజాగా సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం నిరుపేదలను లంచం డిమాండ్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాలకీడు మండలం జాన్పహాడ్ గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడి నుంచి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేయాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేకపోతే బిల్లు ఆగిపోతుందని బెదిరించాడు. తనకిచ్చే డబ్బుల్లో ఏఈకి కూడా వాటా ఇవ్వాలని, అందులో తనకు వచ్చేది 2% మాత్రమే అనే మాటలు కూడా ఆడియోలో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఈ ఆడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో పాలకీడు ఎంపీడీఓ లక్ష్మి విచారణ చేస్తున్నారు. ఈ నెంబర్కి ఫోన్పే ఉందా? ఈ నెంబర్ లేదు, వేరే నెంబర్. సరే మీరు వేరే నెంబర్ చేయండి. నేను వచ్చినాక నేను డ్యూటీకి పోతున్నాను. మరి ఆ, మీరు వచ్చినాక ఒకసారి ఫోన్ చేయండి, లేదంటే నేను వస్తాను, లేదంటే ఫోన్పే కొట్టేస్తాను. వచ్చినాక సార్ ఎంత కొట్టాను సార్? ఇవన్నీ ఫోన్లో కొట్టేది కానీ సార్ కొంచెం చూసి తీసుకోండి సార్. మొత్తం కలిపి ఇక మళ్ళీ అడిగేది ఉండదు. ఏ ఇది అందరం కలిపే ఇలా ఇక వాళ్ళు అడగలేరు కాబట్టి ఇక నా అదేలే. దగ్గర తీసుకుంటారు. ఇంకా సరే మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి. అన్ని కలిపి ఇక 5 లక్షలకు అంటారు. ఇప్పుడు ఏ కూడా ఇవ్వాలా? ఏ కూడా ఇస్తారా సార్? 2% కూడా లేదు వాళ్ళ అదేలే. 2%. సర్లే, ఇంకా మీరు కూడా కష్టపడుతున్నారు సార్. అంటే ఎంత చెప్తారు సార్? 20 ఒక్కసారే కాదు, అదేలే. రేపు 10 మళ్ళీ ఇంకో కిలో డబ్బు ఇంకో 10. ఏ గారికి ఎందుకు ఇస్తారు సార్ మీరు? ఇవ్వాలి ఏ ఉంటుంది టీ ఉంటుంది ఇవ్వాలి. సార్ వస్తున్నా? వస్తున్నా. మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏరే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. ఆహా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. ఓకే. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ ఆ. సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. వస్తుందా పను నేను చెప్పిన ప్రకారం వచ్చి చేసుకో. సరే సార్. ఇప్పుడు ఒక 10, తర్వాత ఒక 5 సార్? అంతే. సరే సార్. సరే సార్, వస్తా సార్. సార్ హలో, సార్ ఎక్కడున్నావు? వచ్చినా సార్. బ్యాంక్కి 2 హాఫ్ ఫోటోలు కావాలన్నారు సార్. వాళ్ళు బ్యాంక్కి పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా. ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. తొందరగా మరి. ఆ, ఏం చెప్పట్లేవు, లేట్ చేస్తున్నావు. ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో ఒకటి చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుల కొట్టినా, ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. పో మరి, తీసుకో. సరే సార్. ఒక పని చేయి మరి, సార్. తొందరగా తీసుకొని రేపు వస్తావా? నెడిజల్ వస్తావా? నేడించలా సార్? ఆ. నేడించలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నువ్వు నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావుగా నెడింజల్ అయితే రేపు? రేపు నేడించల ఇవాళ కానీ? వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్. ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్? ఆ, సంతకం పెట్టి అది చేసేసరికి టైం అవుతుంది సార్. సరే మరి, అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేను ఇన్నే ఉన్నా, జాన్పాలు ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా. అయిపోయినాక ఫోన్ చేయి. సరే సార్. సూర్యాపేట జిల్లాలో ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు కోసం నిరుపేదలను లంచం డిమాండ్ చేసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాలకీడు మండలం జాన్పహాడ్ గ్రామానికి చెందిన ఓ లబ్ధిదారుడి నుంచి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, ఇందిరమ్మ ఇల్లుకు బిల్లు రావాలంటే లంచం డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు లంచం అడిగారు, ఎవరు అడిగిస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్,
స్వయాన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాకాలోనే ఇలాంటి దుస్థితి మనకు నెలకొంది. నిరుపేదల్ని జలగల్లాగా పీకుతుంటున్నట్టుగా ప్రభుత్వ అధికారులు అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి అంశంలో ప్రతి పథకంలో కూడా లంచాలు ఇస్తేనే వారికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తామని పీకు తింటున్నట్టుగా మనకు ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఈ రోజు మనకు కనపడింది. ఏదైతే హుజూర్నగర్ నియోజకవర్గం పాలకేడు మండలం జాన్పడ్ గ్రామంలో 157 ఇందిరా మిల్లులు మంజూరయ్యాయి. ఒక్కొక్క ఇంటికి 20,000 చొప్పున అక్కడ ఉన్నటువంటి గ్రామ కార్యదర్శి వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామ కార్యదర్శి ఒక లబ్ధిదారుడికి ఫోన్ చేసి 2% 5 లక్షల్లో 2% 20,000 రూపాయలు ఇస్తేనే ఇందిరా మిల్లు సంబంధించినటువంటి బిల్స్ ఎప్పటికప్పుడు కూడా మంజూరైతాయి, ఎలాంటి ఆటంకాలు ఉండవు, లేదంటే బిల్స్ అన్ని కూడా ఆపేశానంటూ బెదిరింపులకు పాల్పడుతూ బలవంతంగా అక్కడ డబ్బులు వసూలు చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన పట్ల అధికారులు అయితే విచారణకు ఆదేశించారు, కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇది ఒక్కటే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి పట్టణంలో కూడా ఒక్కొక్క ఇందిరం ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం మంజూరు కావడానికి, అదేవిధంగా ఆ ఇందిరం ఇల్లు శాంక్షన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయాన 30,000 నుంచి 50,000 వరకు లంచాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అధికారులు కూడా తామేం తక్కువ కాదంటూ బిల్స్ క్లియర్ కావాలంటే 2% దాదాపుగా 20,000 రూపాయలు లంచాలు ఇవ్వంటూ ప్రతి చోట కూడా ఇది నడుస్తూనే ఉంది. ఇది ఒక్కటే బయటపడింది, బయటపడకుండా చాలా రకాలుగా ఇది నడుస్తా ఉంది. ఇదంతా కూడా బహిరంగ రహస్యమే అంటూ కూడా లబ్ధిదారులు, పేదలంతా కూడా తగ్గులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ఈ విధంగా ఉంటుంది, అన్ని లొసుగులు ఉంటాయి, ప్రతి పథకంలో లంచాలు మింగుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు జలగల్లాగా పేదలను మింగుతున్నారని ఆరోపణలు వస్తూనే ఉంటాయి. ఇదంతా కూడా సహజంగానే నడుస్తున్నట్టు కూడా గ్రామంలో చర్చ నడుస్తోంది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదలను దోచుకుంటుంది. ఏ పథకం రేషన్ కార్డు మంజూరు చేయాలంటే కూడా 10,000 రూపాయలు లంచం తీసుకొని అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దందాలు తెరలేపారనేది అంత కూడా బహిరంగ రహస్యమే. ఈ రోజు ఈ ఆడియో వైరల్ గా అయింది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కలెక్టర్ అయితే ఘటన పట్ల విచారణకు ఆదేశించారు, కానీ ఇప్పటివరకు ఆ గ్రామ కార్యదర్శిని పిలిపించడం కానీ షాక్ నోట్ ఇవ్వడం కానీ జరగలేదు. పైగా లబ్ధిదారులకి వెళ్ళి బెదిరిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతా ఉంది. ఏ విధంగా ఆడియో రికార్డ్ చేసి ఏ విధంగా బయట పెట్టామంటూ కూడా ఇందిరా మిల్లు రద్దు చేస్తామంటూ కూడా ఆ లబ్ధిదారిని భయపెడుతుంటా కూడా ఆ లబ్ధిదారుడు భయప్రాంతాలకు గురవుతున్నాడు, మీడియా ముందుకు రావట్లేదు. ఈ విధంగా ఒక్కసారిగా కలకలం దిగింది. ప్రస్తుతానికైతే విచారణకు ఆదేశించారు, గ్రామ కార్యదర్శి పైన కూడా చర్యలు తీసుకునేలాగా ఆ డిమాండ్ కూడా జరుగుతా ఉన్నాయి. ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియాలోని ఈ విధంగా ఉంటే ఇతర నియోజకవర్గాల్లో, ఇతర మారుమూల గ్రామాల్లో ఇంకా పరిస్థితి ఈ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా సర్వత్రా కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.